తిరుపతి కపిలతీర్థం పుష్కరిణి దగ్గర జలపాతంలో గల్లంతైన వారి మృతుల సంఖ్య 8కి చేరింది. ఉదయం నుంచి గాలింపు చేపట్టిన అధికారులు మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఆదివారం నాడు స్నేహితులతో సరదాగా ఈత కొడుతూ సెలవు దినాన్ని ఎంజాయ్ చేద్దామని వచ్చిన యువకులకు ఉన్నట్టుండి ఒకసారి వచ్చిన పెను వరదతో సుమారు తిరుపతిలో 7 మంది యువకుల ప్రాణాలు గల్లంతయ్యాయి. మరికొంతమంది ఈ నీటి మడుగుల్లో చిక్కుకొని ఉంటారని భావిస్తున్న పోలీసులు గజ ఈతగాళ్లతో తనిఖీలు మొదలుపెట్టారు. తిరుపతిలో కపిలతీర్థం ఎగువ వైపున ఉన్న నీటి మడుగుల్లో ప్రతి ఆదివారం రోజు స్నేహితులతో సరదాగా వచ్చి ఈత కొట్టడం తిరుపతి వాసులకు దైనందిక కార్యక్రమం. ఇదే క్రమంలో తిరుపతి చెందిన పలు కాలనీకి చెందిన యువకులు సుమారు 20 నుంచి 30 మంది ఈ నీటి మడుగుల వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా ఈ నీటి మడుగు వద్దనే ఎక్కువగా సేపు వారు ఈత కొట్టడానికి అనుకూలంగా ఉండడంతో ఇక్కడే ఈత కొడుతుంటారు. పైన దీనిపైన ఉన్న నీటి మడుగు 3వ నీటి మడుగుగా చెప్తారు. ఇది 2వ నీటి మడుగు. దీని కింద ఉన్న నీటి మడుగు చాలా లోతైనదని చెప్తారు. సుమారు 80 అడుగులు లోతు వైపుగా ఉంటుందన్న 80 అడుగుల లోతు ఈ నీటి మడుగు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు నిన్న రాత్రంతా పెద్ద ఎత్తున రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగించారు. ముఖ్యంగా కపిలతీర్థం జలపాతంలో అయితే ఏకంగా 4 కోనేరులో 4 ఫైర్ ఇంజన్లతో మృతదేహాన్ని నీటిని పంపింగ్ చేశారు. ఈ నేపథ్యంలో 5వ చివరి మృతదేహం 8వ వెంకటేష్ అనే యువకుడి మృతదేహం కోసము అతని స్నేహితులు పెద్ద ఎత్తున విలపించడం జరిగింది. దీంతో పోలీసులు కూడా సీరియస్గా భావించి ఆ 8వ మృతదేహం వెంకటేష్ మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. గజ ఈతగాళ్లతో 2వ నీటి మడుగులో చేసిన రెస్క్యూ టీం ఆపరేషన్లో ఒక మృతదేహం బయటపడింది. మనం చూడవచ్చు ఆ విజువల్స్ను. ఆ మృతదేహం 2వ నీటి మడుగులో కేవలం ఒక అంచుకు చేరుకొని ఉంది. ఇంత భారీ ఎత్తున వరద వచ్చినప్పటికీ ఆ మృతదేహం ఒక రాత్రికి అంచుకు తగులుకొని ఉండడం వల్ల ఇక్కడే ఉందని తెలుస్తుంది. వాళ్ళ స్నేహితులను ఇక్కడ విలపిస్తున్న వారి స్నేహితులను వాళ్ళ బంధువులను చూడవచ్చు. తమ కుమారుడు ఈ విధంగా బలయ్యాడని వారు నిన్నటి నుంచి రోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతను మరణించిన తర్వాత అతని మృతదేహాన్ని ఎట్టకేలకు 18 గంటల తర్వాత వెలికి తీశారు. ఇదే నీటి మడుగులో ఈ మృతదేహం వెలిగిపడింది. ఇక్కడ ఉన్న పోలీస్ అధికారిని అడిగి తెలుసు. చెప్పండి, ఇప్పుడు ఎన్ని గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత ఇతని మృతదేహం బయటపడింది? ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. గుండాల దగ్గరకు వచ్చాము. వాళ్ళు నిన్న ఇక్కడ ఈతాడనే గుండంలో ఆ గుండంలో నుంచి ఇప్పుడే ఆ బాడీని వెలుపలికి తీయడమైంది. రెస్క్యూ టీం అందరూ వచ్చి మా అధికారుల ఆదేశం మేరకు ఇప్పుడే తీసాము. వెంకటేష్ వాళ్ళ బంధువులు ఇక్కడే కూడా ఉన్నారు, వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఘటనలో 8 మంది మరణించారు. నిన్న 7 శవాలను నిన్న సాయంత్రం 6 గంటలకు 4 శవాలను కోనేరులో నుంచి వెలికి తీశారు. ఆ తర్వాత మరో వెంకటేష్ అనే అతని కోసం మరియు అతని బంధువులు మావాడు తప్పిపోయాడని చెప్పడంతో మరోసారి 3 ఫైర్ ఇంజన్లతో నీళ్లను వెలికి తీసే క్రమంలో మరో 3 మృతదేహాలు బయటపడ్డాయి. అయితే అప్పటికి కూడా వెంకటేష్ మృతదేహం దొరకబోవడంతో ఈరోజు ఉదయం గజ ఈతగాళ్లను పిలిపించి నీటి మడుగుల్లో గజ ఈతగాళ్ల ద్వారా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగించారు. ఈ ఆపరేషన్లో మొత్తం మీద వెంకటేష్ మృతదేహాన్ని పోలీసులు ఎట్టకేలకు గజ ఈతగాళ్ల ద్వారా బయటకు తెప్పించగలిగారు. ఈ విషయంలో పోలీసులు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు పోలీసు, టీటీడీ, విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రక్రియలో పాల్గొని ఎట్టకేలకు మృతదేహాలను వెలికి తీసుకొచ్చారు. దీంతో పాటు భవిష్యత్తులో ఇటువైపు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చే పిల్లలు తమ ఎటు వెళ్తున్నారా అన్న విషయం మీద కూడా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కూడా పోలీసు అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో దామోదర్, NTV, కపిలతీర్థం పైన నీటి మడుగుల నుంచి.